ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో రెండు కొత్త రాజకీయ పార్టీలు వచ్చే సూచనలు బాగా వినిపించాయి. అందులో ఒక పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అనేది కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఆమె ప్రారంభోత్సవం కూడా 25వ తారీఖున ఆర్భాటంగా మేడ్చల్లో చేశారు. ఇక మిగిలింది విజయసాయిరెడ్డి గారు అనౌన్స్ చేశారు. అది త్వరలో నేను మీడియా రంగంలోకి రాబోతున్నాను. మీడియా రంగంలోకి అంటే ఒక టెలివిజన్ మీడియా అంటే వార్తలు ప్రసారం చేసే ఒక కంపెనీ. ఆ మీడియా రంగంలోకి వచ్చి ఒక ప్రాంతీయ పార్టీని కూడా పెడతాను. నాకంటూ ఒక రాజకీయ పార్టీ అంటే ఆయన ఏ పార్టీలోకి వెళ్లకుండా ఆయననే సొంత, దీన్ని ఏమంటారంటే రాజకీయాల్లో ఎవరు కుంపటి వాళ్ళదే. ఆయన ఒక సొంత కుంపటి ఒకటి పెట్టుకుంటానన్నారు. కవిత గారు ఆల్రెడీ ఒక సొంత కుంపటి పెట్టుకున్నారు తెలంగాణలో. దానికి టీఆర్ఎస్ అనే పేరు వచ్చేటట్టుగా పెట్టుకున్నారు. మరి ఈయన ఏమేమి పెడతారో తెలియదు. మరి ఈయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఆయన ఆ పార్టీలోనే పనిచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారితో సహచరుడు, అన్నిట్లోనూ ఆయన సహచరుడే. నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు చలామణి రోజులున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆయన తోడుగా ఈయన కూడా జైలుకి వెళ్లారు. అదే కేసులో ఈయన కూడా నెంబర్ 2, ఆయన నెంబర్ 1 అయితే ఈయన నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు. సరే, ఇక వీళ్ళిద్దరూలో ఒకటి నిజమైంది, రెండోది ఇక దీన్ని ఏమంటారంటే నిప్పు లేనిదే పొగరాదు. దీని వెనకాల ఎవరో ఉన్నారు. దీని వెనకాల ఇటీవల కొంతమంది విశ్లేషకులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల కవిత అనుకుమాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరిని ప్రోత్సహిస్తున్నారు అనేది, అంటే అల్టిమేట్ గా లబ్ధి పొందేది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అక్కడ తెలుగుదేశం కూటమి లబ్ధి పొందుతుంది అనేది. దీనికి నేపథ్యం ఏంటంటే ఈమె నేపథ్యం, కల్వకుంట్ల కవిత గారి నేపథ్యం భారస. దీన్ని ఏమంటారంటే నిప్పు లేనిదే పొగరాదు అని ఒక సామెత కూడా ఉదహరిస్తా ఉన్నారు. నిప్పు లేకుండా పొగరావటమేమో కానీ రాజకీయాల్లో మాత్రం నిప్పు కంటే పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది ఎంతవరకు నిజమో ఏంటనేది అది తర్వాత సంగతి. ఏదైనా జరగవచ్చు, అది నిజము కావచ్చు, మరి అది నిజం కాకపోనూ వచ్చు.